కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులను వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? చాలామంది తెలిసి తెలియక అనేక తప్పులు చేస్తుంటారు. కాబట్టి ఈరోజు మనం అసలు కార్తీక పౌర్ణమి రోజు వత్తులు ఎలా వెలిగించాలి, వెలిగించేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అన్న విషయాలను తెలుసుకుందాం. పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి. అలాగే విష్ణుమూర్తికి కూడా ఈరోజు ఇష్టమైనదని భావిస్తారు. ఈ పౌర్ణమి నాడే పరమేశ్వరుడు త్రిపురాసురులను సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని త్రిపుర పౌర్ణమి అంటారు. దీనినే కైశిక పౌర్ణమి అని కూడా అంటారు. తెలంగాణలో దీనిని జీడికంటి పున్నమిగా వ్యవహరిస్తారు. కీట పతంగ మషక్కాచ్చ వృక్ష జలస్థలియే నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచజన్మ బాహిన. ఈ శ్లోకం చదువుతూ కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగించాలని శాస్త్రం చెబుతున్నది. ఈరోజు వెలిగించిన దీపపు కాంతిని చూసిన సమస్త జీవులకు శుభం జరగాలని కోరుకోవడమే ఈ శ్లోకం అర్థం. దక్షిణయానంలో వచ్చే కార్తీక మాసం ఉపవాసాలకు సంబంధించినది. దీపారాధన చేస్తూ దామోదరం ఆవాహయామి అని కానీ, త్రయంబకం ఆవాహయామి అని కానీ మన ఇష్ట దైవాలైన శివకేశవులను ఆవాహన చేస్తారు. దైవీ శక్తి సంతరించుకున్న ఈ దీపాలు ఆత్మజ్యోతిని కూడా ప్రకాశింపచేస్తాయని నమ్మకం. ఆధ్యాత్మిక సాధన సక్రమంగా జరిగేందుకు తోడ్పడతాయి. ఏకత్ సర్వదానాన్ని దీపదానం తదైకత అనే శాస్త్రవచనం. అంటే అన్ని దానాలు ఒక ఎత్తు, దీపదానం ఒక ఎత్తు అని. దీపదానం చేసేవారు స్వయంగా వత్తలను తయారు చేసుకోవాలని సూచించారు పెద్దలు. వరిపిండి, గోధుమ పిండితో ప్రమిదలను తయారు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. దీపాన్ని పూజించి నమస్కరించి శైవ విష్ణు ఆలయాల్లో దానం చేయాలి. ఇలా దీపదానం చేసిన వారికి సద్గతులు ప్రాప్తిస్తాయని చెబుతారు. కార్తీక పౌర్ణమి నాడు సాలగ్రామం, ఉసిరికాయలు దానం చేసినా కూడా పాపాలు నశిస్తాయంటారు. అంతేకాదు, ఇదే రోజున ఏడాది మొత్తానికి కలిపి 365 వత్తులతో దీపం వెలిగిస్తారు. దీనిని ఆలయంలో కానీ, ఇంట్లోనే దేవుని ముందు తులసి కోట ఎదుట వెలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. పౌర్ణమి రాత్రి ఆలయ ధ్వజస్తంభానికి వేలాడే ఆకాశ దీపాన్ని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని అంటారు. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కనీసం కార్తీక పౌర్ణమి నాడైనా దీపం వెలిగించాలని పెద్దల మాట. ఈ దీపజ్యోతి ఎవరిపై ప్రసరిస్తుందో వారికి సైతం పుణ్యం లభిస్తుందట. అంతేకాదు, ఇతరులు వెలిగించిన దీపాన్ని ఆరిపోకుండా చూసిన వారికి సైతం పుణ్యం దక్కుతుందట. కార్తీక పౌర్ణమి నాడు స్త్రీలు ఉదయం నుంచి ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపారాధన ఉసిరి చెట్టు కింద చేస్తే విశేష ఫలం లభిస్తుంది. తమిళనాడులో తిరువన్నమలైగా ప్రసిద్ధి చెందిన అన్నాచలం కొండ మీద ఈ రోజున వెలిగించే అఖండ జ్యోతిని దర్శించడానికి అసంఖ్యాకంగా భక్తులు పోటెత్తుతారు. అక్కడ ఈ రోజున వెలిగించే దీపం చాలా రోజుల వరకు వెలుగుతూనే ఉంటుంది. నైమిషారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు సూత మహర్షి మునులందరితో కలిసి ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్టు కార్తీక పురాణాల్లో వర్ణించారు. ఉసిరి చెట్టు శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్టం. వనభోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించాలి. ఆ తర్వాత వండిన పదార్థాలను దైవానికి నైవేదించి సహపంక్తి భోజనాలు చేయడం సాంప్రదాయం. కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించిన వారికి రాహు, శని, గురు, కుజు, పుత్ర, సర్ప, కాలసర్ప, కలత్ర దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, దీపారాధనకు దూది వత్తులు వెలిగిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. అరటి, తామర వత్తులను ఉపయోగిస్తే పుత్రశాపం తొలగిపోవడంతో పాటు పాపాలు నశిస్తాయి. తెలుపు, గన్నేరు వత్తులను ఉపయోగిస్తే సిరి సంపదలు సమకూరుతాయి. కార్తీక పౌర్ణమిని హిందువులు ఎంతో పవిత్రమైన దినంగా భావించి పెద్ద ఎత్తున కార్తీక పౌర్ణమి రోజు పలు ఆలయాలు సందర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా
కార్తీక పౌర్ణమి రోజు శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతూ ఉంటాయి. అలాగే శ్రీహరి ఆలయాలు గోవింద నామస్మరణతో మారుమోగుతూ ఉంటాయి. ఇలా కార్తీక పౌర్ణమి రోజు శివకేశవుల ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఇకపోతే ఈరోజు 365 ఒత్తులు ఉన్నటువంటి దీపాలు వెలిగించడం వల్ల ఏడాదిలో మనం దీపం వెలిగించకపోయినా ఆ పుణ్యం కలుగుతుందని భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులను వెలిగించేటప్పుడు తప్పనిసరిగా నియమనిష్టలతో పాటించవలసిన విషయాలు ఏంటంటే, కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులను వెలిగించేటప్పుడు తప్పనిసరిగా నియమనిష్టలను పాటించాలని, తెలిసి తెలియక కొన్ని తప్పులను చేయకూడదని పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజు మనం వెలిగించే 365 ఒత్తులను స్వయంగా మనమే తయారు చేసుకొని వెలిగించాలి. ఒకవేళ ఈ దీపాలను ఉదయం వెలిగించాలి అనుకుంటే రాత్రి మొత్తం ఆవు నెయ్యిలో నానబెట్టి మరుసటి రోజు వెలిగించాలి. అదేవిధంగా సాయంత్రం వెలిగించాలనుకుంటే ఉదయమే ఆవు నెయ్యిలో ఆ ఒత్తులను నానబెట్టి వెలిగించడం మంచిది. ఇకపోతే కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా దీపాలు వెలిగించే సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు. ఈ విధంగా 365 ఒత్తులను వెలిగించే సమయంలో సరాసరి ఈ ఒత్తులను వెలిగించి పూజించకూడదు. ముందుగా తమలపాకులు పసుపుతో గణపతిని తయారు చేసుకొని గణపతిని పూజించిన అనంతరం విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చిన తర్వాత మనం 365 ఒత్తులను వెలిగించాలి. ఈ ఒత్తులు వెలిగించే సమయంలో తమలపాకు తీసుకొని దానిపై పసుపు కుంకుమ వేసిన అనంతరం మట్టి ప్రమిదలు తీసుకొని 365 ఒత్తులను వేసి దీపం వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత పసుపు కుంకుమతో దీపాన్ని పూజించి అనంతరం ధూపం వేయాలి. ఇలా దీపం వెలిగించే సమయంలో బెల్లం ముక్క లేదా అరటి పండ్ల చలిమిడి పానకం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.